ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 20వ తారీఖు శనివారం. ఈరోజు యాక్చువల్గా మార్కెట్కి సెలవు ఉంటుంది. బట్ ఏంటంటే మనకి అయోధ్యలో రాముల వారి టెంపుల్ ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది సోమవారం. అందుకని సోమవారం జరగాల్సిన యాక్టివిటీని ఈ రోజుకి ప్రీపోన్ అనేది చేశారనమాట. ఇక మనకి ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు 2 ఎక్స్పైరీలు ఉన్నాయి. మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది అండ్ బ్యాంక్ ఎక్స్పైరీ కూడా ఈరోజు ఉంది. ఇక ఏడిఆర్ సెంటిమెంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది అండ్ విప్రో, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా మీడియా, బ్యాంక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ స్టిల్ జరిగింది. దాని తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్ అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మా దాకా కూడా అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఓ రకంగా చెప్పాలంటే కూడా హెవీగా సెల్లింగ్ జరిగిన తర్వాత కొద్దిగా బౌన్స్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు, లేదా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. ఇక ఈ యొక్క గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రష్యా నెగిటివ్గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత మనకి ఫ్రాన్స్, లండన్ అండ్ జర్మనీ, యూరప్, జపాన్ అండ్ హాంకాంగ్, ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ అండ్ సౌత్ కొరియా అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. బట్ అగ్రెసివ్ పాజిటివ్ లేనప్పుడు కూడా మన యుఎస్ మార్కెట్స్ ముఖ్యంగా ఏంటంటే స్ట్రాంగ్గా బౌన్స్ అయినట్టు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎనీహౌ మిక్స్డ్ కాంటెక్స్ట్ గ్లోబల్గా కనిపిస్తుంది. అంటే ఒకవైపు వర్గం లాగలేదు, అంటే బుల్లిష్గాను లేదు, బెరిష్గాను లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి నిన్నటి రోజున ఇవి మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క యూఎస్కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ సేల్స్, హోమ్ సేల్స్ అనేది తగ్గాయని చెప్పేసి, సో ఇది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మార్కెట్ యాక్సెప్ట్ చేసింది. బట్ యూఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా బౌన్స్ అవ్వటం అనేది మనం చూసాం. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క స్టాక్స్ అనేది కూడా మనకి ఈరోజు న్యూస్లో ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క స్టాక్స్ వాచ్ లిస్ట్ మొత్తం కూడా నేను మన యొక్క టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఓవరాల్గా మనం చూస్తే క్యాష్ మార్కెట్లో 3,689 కోట్లు సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ 2,638 కోట్లు బయింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఎనీహౌ నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 1,051 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. దీన్ని మనం నెగిటివ్ సెంటిమెంట్గా కొద్దిగా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే వోలటాలిటీ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే హెవీగా సెల్లింగ్ అండ్ హెవీగా బాయింగ్ జరుగుతుంది కాబట్టి మేజర్గా స్వింగ్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అన్నీ కూడా మొత్తం కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్న ఏది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో వీటిల్లో మనం ట్రేడ్ చేయలేం. ఓకే, రీసెంట్గా బ్యాన్ లిస్ట్లోకి ఓఎఫ్ఎస్ఎస్, ఆర్బిఎల్ బ్యాంక్ వెళ్ళాయి అండ్ ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అంటే ఫీచర్ అండ్ ఆప్షన్స్లో అవి బయటికి రావడం జరిగింది. అశోక్ లేలాండ్, బంధన్ బ్యాంక్, మెట్రోపోలిస్, పీవీఆర్, ఐనాక్స్ అనేది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి ఫీచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ అనేది చూస్తే వాటిల్లో కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొటాక్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా బ్యాంకింగ్లో ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ వీళ్ళు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా వొలటాలిటీకి గురయ్యే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి నిఫ్టీలో ప్రస్తుతానికి 21,500 పైన అయితే క్లోజ్ అయింది. ఓకే, సో ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే 21,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం 21,500 స్ట్రాంగ్ సపోర్ట్ కాకపోయినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం 21,500 వాచ్ చేయాల్సి ఉంటుంది ఇది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 45,500 పైన అయితే ట్రేడ్ అవుతుంది. సో స్టిల్ ఏంటంటే 46,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది, 46,500 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఓ మోస్తరు సపోర్ట్ అయితే 45,500 దగ్గర కనిపిస్తుంది. కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ 45,000 దగ్గర అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు ఎక్స్పైరీ ఎందుకంటే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ మనకి చూసుకున్నట్టయితే 1,400 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 1,500 దగ్గర ఓ మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. వెరీ బిగ్ రెసిస్టెన్స్ అయితే 1,700 దగ్గర కనిపిస్తూ ఉంది. ఇక మనకి బ్యాంక్ ఎక్స్ కూడా ఎక్స్పైరీ ఉంది. ఇది బిఎస్సికి సంబంధించిన సెగ్మెంట్. దీంట్లో 51,500 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 52,500 అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 52,000 దగ్గర ఓకే రఫ్గా ఇది 51,800 దగ్గర ఉంది కదా, అందుకని చాలామంది 52,000 దగ్గర కాల్ పుట్ సెల్ చేశారు. దీంట్లో కొద్దిగా అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక
మనం ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసుకున్నట్టే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ అగైన్ ట్రెండ్ లైన్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఇది గిఫ్ట్ నిఫ్టీ. అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ హాలిడే ఉంది. ఓకే, సో ఇది గ్లోబల్ది కాబట్టి హాలిడే ప్రకటించారు దీనికి. అండ్ యాజ్ యూజువల్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన నిఫ్టీ ఎలా ఉందనేది సేమ్ మనకి 21,500 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం కదా. ఇక్కడ మనం చూస్తే అంత స్ట్రాంగ్ బయింగ్ సెల్లింగ్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదని కొద్దిగా గ్యాప్తో రికవరీ అయితే అయినట్టు క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, సో ప్రస్తుతం మనం ఎక్స్పెక్ట్ చేసుకునే లెవెల్స్ అవి నిఫ్టీలో అయితే ఈ లెవెల్ని మనం ఫాలో అవుదాం. 21,800, 21,500 ఈ లెవెల్స్ అనేది. ఎందుకంటే మనకి ఒకవేళ మార్కెట్ కానీ రైజ్ అయింది అంటే కూడా 21,800 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. సో సెల్ ఆన్ రైజ్ అయితే చాలామంది ఫాలో అవుతున్నారు. మార్కెట్ కొద్దిగా స్పిన్నింగ్ టాప్స్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ తర్వాత స్ట్రాంగ్ డ్రాప్ అయితే జరిగింది. బట్ అగైన్ ఏంటంటే క్లారిటీ లేదు. 21,500 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్గా మనమైతే కన్సిడర్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.